ఆదివాసీల ఐక్యత వర్ధిల్లాలి. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా భద్రాచలం పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ నందు ఆదివాసీ అమరవీరుల విగ్రహాల వద్ద బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కుంజ ధర్మ ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాల రక్షణలో ప్రతి గిరిజనుడు ముందుండాలని పిలుపునిచ్చారు. ఆదివాసీలు ఐక్యతతో వారి హక్కులను పోరాడాలని తెలియజేశారు. ఈరోజు మా అందరికీ చాలా మంచి రోజు. ఎందుకంటే ఐక్యరాజ్య సమితిలో 1982లోనే జనాభా నగరంలో కూర్చొని మొత్తాన్ని కూడా ప్రపంచానికి హెడ్ ఐక్యరాజ్య సమితి వాళ్ళు మొత్తం నిర్ణయించుకున్నారు. ఈరోజు ఆదివాసులకు అవకాశం ఇవ్వాలని, వాళ్ళకు శుభం కలగాలని, వాళ్ళ చట్టాలు వాళ్ళకు ఉండే హక్కులు మొత్తం కూడా మేలు జరగాలని పద్ధతిలో ఈరోజు మాకు గుర్తించారు. ఎందుకంటే మేము కొండ కోణంలో ఉంటారు, మా వాళ్ళు ప్రధానంగా అడవులో ఉంటారు. వాళ్ళకి అటవీ సంపద పోడు భూమి తప్ప వేరే ఆధారాలు లేవు. అలాంటి భూమి చేసే వాళ్ళని అలాంటి వాళ్ళని మొత్తం గుర్తించి ప్రపంచంలో 203 దేశాలు ఉంటాయి. ఒక అంటార్టిక్ ఖండం తప్ప మిగతా 6 ఖండాలు మొత్తం కూడా ఆదివాసులు ఉన్నారు. ఎక్కడ చూసినా ఆదివాసులు ఉన్నారు. అసలు ఇంగ్లీషు ఆదివాసులు మాట్లాడేది మొట్టమొదటిసారి. అమెరికాలో ఇంగ్లీషు మాట్లాడేది ఆదివాసులు. అది ప్రపంచ భాషగా మారిపోయింది. అంత శక్తి సామర్థ్యం గల వ్యక్తులు. అలా ఏంటంటే ఏ ఖండంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా కూడా ఆదివాసులు మొత్తం కలిసి ఈరోజు కలిసికట్టుగా ఆదివాసుల దినోత్సవం చేయాలని చెప్పేసి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మాకు ఈ అవకాశం కల్పించారు. అందుకనే మా వాళ్ళు కూడా రకరకాల పార్టీలు వెనక, రకరకాల మతాల వెనక, రకరకాల ప్రాంతాల్లో, రకరకాల గిరిజన సంఘంలో ఉన్నారు. కానీ ఈ రోజు అతను ఏ పార్టీలో ఉన్నా, ఏ గిరిజన సంఘంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా మాకు కలిసి రావాలి, కలిసికట్టుగా ఉమ్మడిగా మేము నిర్ణయాలు తీసుకోవాలి. ఆ విధంగా ఈ యొక్క పండుగను జయప్రదం చేయడం కోసం మేము భద్రాచలం టౌన్లో ఒక కమిటీ ఏర్పాటు చేసి పిఓ గారితో మాట్లాడి కార్యక్రమం ఎలా చేయాలి లేటని మొత్తం కూడా దాన్ని ఏర్పాటు చేసాం. ఇప్పుడు ఇక్కడ అనంతరం అక్కడ మన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి దగ్గర కూడా పూలమాలేస్తారు. ఆ ఎల్లేదారిలో కూడా దుర్గావతి గారి దగ్గర కూడా పూలమాలేస్తారు. అదేవిధంగా అక్కడ కుబరం భీముకి దగ్గర కూడా పూలమాలేస్తారు. ఆ తర్వాత గిరిజన భవన్లో మేము గుమ్మడిగా కలిసి మీటింగ్ పెట్టుకుంటాం. మీటింగ్ తర్వాత ఏంటంటే మా సాంస్కృతిక కార్యక్రమాలు, రేలపాటలు, డోలి ఆటలు, డోలు కొయ్యల ఆటలు, ఇంకా రకరకాల ఆటలు పాటలతోని మా యొక్క సభను ముగిస్తామని చెప్పేసి మీకు తెలియపరుస్తూ ఉన్నాను.